మెయిన్ ఐటమ్ మనం చూడొచ్చు. అటు హైదరాబాద్లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ అంటూ అమెరికాలో సీఎం రేవంత్ వెల్లడించారు. మరోవైపు నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో పేదల సేవలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు బంగ్లా అల్లకల్లోలం బంగ్లాలో నిన్న జరిగిన దాడుల నుంచి నిన్న ప్రధాని హసీనా రాజీనామా చేశారు. ఈ అంశాన్ని మనం ప్రధానంగా చూడొచ్చు. అలాగే ఒలింపిక్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నారు కానీ భారత్కు ఒక్క పథకం కూడా రాలేదు అంటూ విలపిస్తున్నారు. ఈ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు డాక్టర్ రాము శరవజ్జులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ సార్. రాము గారు. నమస్తే అండి. సార్, అన్ని పేపర్లలో మనం ప్రధాన వార్త చూడొచ్చు. అటు హైదరాబాద్లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ ఉంది, అటు బంగ్లా అల్లకల్లోలను చూడొచ్చు. మరోవైపు నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించిన ఒక కీలక అంశాలు కావచ్చు. సో ముందుగా హైదరాబాద్లో భారీ విస్తరణ అనేది చూద్దాం సార్. కాగ్నిజెంట్ అంటే 15,000 మంది ఉద్యోగులతో ఒక కొత్త క్యాంపస్ అంటూ అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ వెల్లడించారు. సో యువతకు ఉద్యోగాలతో పాటు ఆర్థిక ప్రభావం కూడా దీనిపైన ఎలా ఉంటుంది? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అమెరికాలో జరుగుతున్న పర్యటనకు విశేష స్పందన లభించిందండి. ఇది ఏ ప్రభుత్వాలైనా ఇప్పుడున్న రోజుల్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం మాత్రమే కుదరదు. ఎట్లాగైనా సరే ప్రైవేట్ ఉద్యోగాలు కావాలి, పైగా ఐటీలో మన మార్పు ఉంది కాబట్టి ఐటీ ఉద్యోగాలు కావాలి. 2002లో 180 మంది ఉద్యోగులతో ఫస్ట్ క్యాంపస్ ఏర్పాటు చేసిన కాగ్నిజెంట్ వాళ్ళు ఇంకొక 6వ క్యాంపస్ ఇవాళ స్టార్ట్ చేయడానికి, పైగా దాంట్లో ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ రంగాలలో వాళ్ళు ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. 15,000 మందికి ఉద్యోగాలు లభించేందుకు. అందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ ప్లస్ క్లౌడ్ సీడింగ్ సొల్యూషన్స్ ఈ 4 రంగాలు విస్తరిస్తున్నాయి. వీటి మీద పెట్టడం అనేది ఒక స్పెషల్ క్యాంపస్ రావడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక పక్క మన ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద ఫోకస్ బాగా చేస్తున్నాయి. బాగా చేస్తూ ఉన్న నేపథ్యంలో నిన్న న్యూజెర్సీలో కాగ్నిజెంట్తో ఎస్ రవికుమార్ గారు వాళ్ళతో ఒప్పందం కుదరటం అనేది ఇది రాష్ట్రానికి ఒక శుభ పరిణామం. ఇప్పటిదాకా ఎట్లా ఉండేదంటే దావోస్లో ఒక మీటింగ్ జరిగేది, పెట్టుబడులకు సంబంధించి మన ఐటీ మినిస్టర్ గారు వెళ్ళేవారు, ముఖ్యమంత్రి వెళ్ళేవారు కాదు. వెళ్ళి ఐటీ మినిస్టర్ వెళ్ళి ఒప్పందాలకు సంతకాలు చేసుకొచ్చేవారు. దాంట్లో సగం అయ్యేవి, సగం కావు. కానీ దానికి భిన్నంగా తన ప్రథమ అమెరికా ట్రిప్ లో రేవంత్ రెడ్డి గారు ఇది ఒక మంచి శుభ పరిణామం. ఇది చాలా ఉత్సాహకరమైన వాతావరణం. అదే సమయంలో మేడం ఈ కాగ్నిజెంట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ తో పాటు ఇంకొక 2 పరిణామాలు కూడా జరిగాయి. ఒకటి, అక్కడే ఆయన ప్రకటించారు ఏంటంటే ఆనంద్ మహీంద్రా గారు మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారనేది. అది కూడా ఎంతో ఇంపార్టెంట్ పరిణామం. ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్లి ఐఏఎస్ బాబుల చేతిలో పెట్టేయకుండా, ప్రభుత్వంలో ఉన్న ఎవరి చేతిలోనే పెట్టకుండా ఒక దేశ అభివృద్ధి కోసం పోరాడే తప్పించే కలలు గానే ఒక మంచి నాయకుడి చేతిలో ఆనంద్ మహీంద్రా గారు ఒప్పుకున్నారట. అయితే ఆయనకి కూడా విద్యా సంస్థలోనే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లుంటుందో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన లాంటి ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు ఉన్న వ్యక్తి దీన్ని తీసుకోవటం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోవటం అనేది చాలా మంచిది. ఆ యూనివర్సిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే అవకాశం ఉంది. ఇంకొక రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనలో జరిగిన ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ది. వాళ్ళు ఫనీ కర్రా టీంతో, అంటే యాక్చువల్లీ వాళ్ళది వాల్ష్ కర్రా అని, ఈ కర్రా గారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న మనిషి, వాల్ష్ కర్రా ఇద్దరు కలిసి వాల్ష్ కర్రా ఒక కంపెనీ పెట్టారు. వాళ్ళు వచ్చే 5 ఏళ్లలో 839 కోట్ల మేరా వీహబ్ లో స్టార్టప్స్ కోసం కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. వీహబ్ లో పెట్టుబడులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మహిళలకు సంబంధించిన స్టార్టప్స్ ఉన్నాయి అక్కడ. అక్కడ కూడా ఇప్పుడు మనకి పెట్టుబడులు రావడం ఇవన్నీ కూడా మంచి పరిణామం. ఇంకా చాలా జరగబోతున్నాయి అని అంటున్నారు. ఈ టూర్ మొత్తం మీద ఒక శుభారంభం జరిగిందని చెప్పవచ్చు. ప్రవాస భారతీయులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి బృందానికి, శ్రీధర్ రెడ్డి గారి బృందానికి స్వాగతం పలికారు. ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.